పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మొగల్తూర్ మండలం రామన్నపాలెం జెట్టిపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు కడలి బాబులు, కడలి యేసు ఆధ్వర్యంలో సుమారు 200 మంది కార్యకర్తలు వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో చేరిన వారికి రాష్ట్ర ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరాములు పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ పార్టీలో చేరిన వారు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను నిర్లక్ష్యం చేసిందని, కేవలం సంక్షేమం మాత్రమే చేసి రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసిందని, రాష్ట్రంలో రహదారులు అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయని, రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలకు సంక్షేమ అభివృద్ధి అందిస్తూ సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్నారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కడలి సామూర్తి గారు, గూడూరు సత్యనారాయణ గారు, వేంట దొరయ్య గారు, గుబ్బల కోటేశ్వరరావు గారు, గుబ్బల నాగేశ్వరరావు, కడలి రాజేష్, వేంట నరసింహారావు, సూర్యనారాయణ గారు రండి, పైకి రండి, స్టేజ్ మీదకి. ఆంజనేయ స్వామి గుడి నిర్మాణ నాయకుడు పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇది బాబులు గారు, యేసు గారు చెప్పినటువంటి మాట. థ్యాంక్ యూ అండి, అందరికీ ధన్యవాదాలు. మీడియా అందరూ కూడా వచ్చినందుకు కృతజ్ఞతలు. అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో ఆకారిని విందు భోజనాల కార్యక్రమం ఉంది, అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి, కొత్తపల్లి జానకిరామ్ గారికి, మరియు మా గ్రామ పెద్దలు మరియు ఇతర నుంచి వచ్చిన వలవల నాని గారికి కానీ, అందే రవీంద్ర గారికి, బందెల రవీంద్ర గారికి కానీ, వీళ్ళందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి నాకు సహకరించిన మన జెట్టిపాలెం యూత్ ప్లస్ జెట్టిపాలెం రామాలయం కమిటీ అవనండి, ఆంజనేయ కమిటీ అవనండి, మన శాంకూర్ రామాలయం కమిటీ అవనండి, అందరూ కూడా నాకు ఎంతో సహకరించారు. నేను చెప్పిన వెంటనే ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను జనసేనలో పార్టీలో చేరినందుకు చాలా ఆనందిస్తున్నాను. అదేవిధంగా ఈ పార్టీని బలోపేతం చేయడానికి నా వంతుగా నేను నాయకుడి గారికి కానీ, సుబ్బారెడ్డి గారి సమక్షంలో నాయకత్వం మనకు ఉండటం మన యొక్క అందరూ కూడా అదృష్టం అనేటువంటి మన ఆంధ్ర రాష్ట్ర యొక్క అదృష్టం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరుస్తున్నా. మరి ఈ రోజున ఎంతమంది నాయకులు జాయిరన్నది విషయం కాదు. ఈ రోజున బాబులు కానీ, లేకపోతే యేసు కానీ, లేకపోతే మొత్తం మన వాళ్ళు ఇంకా 200 మంది దాకా జాయిన్ అవుతున్నారు. ఒకటే చెప్తున్నా, వీళ్ళ నెంబర్ కాదు, వీళ్ళందరూ కూడా బలమైన వాళ్ళు, మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండి ప్రజల యొక్క అవసరాలు, ప్రజల యొక్క సమస్యలు వాళ్ళ సమస్యలుగా భావించి పనిచేసేటువంటి నాయకులు వీళ్ళందరూ ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరుస్తున్నా. ఆల్రెడీ బలంగా ఉన్నటువంటి మన నాయకత్వానికి మరింత సమర్థవంతమైన నాయకత్వం ఈ నాయకులు వీళ్ళు కేవలం ఒక మీ పంచాయతీల్లోనే కాదు, మన మొగల్తూరు మండలంలో వీళ్ళందరూ కూడా పట్టుంది, మన నర్సాపురం మండలంలో కూడా వీళ్ళందరూ కూడా గౌరవం ఉంది. ఆ విధంగా మన నియోజకవర్గ స్థాయిలో ఒక బలమైనటువంటి నాయకత్వం ఈ రోజున జనసేన పార్టీ నాయకర్ గారు, అదేవిధంగా మేము రామరాజు గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, కూటమి పార్టీలో ఈ ప్రభుత్వంలో జాయిన్ అవ్వడం అనేది ఇది చాలా చక్కటి శుభపరిణామం. 2 రకాలుగా వారికి కూడా మంచి జరుగుతుంది, అదేవిధంగా మనకి మీ అందరికీ కూడా మంచి జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ వాళ్ళని హార్టికల్చర్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కొంత సబ్సిడీ రూపంలో కూడా మీకు ఏదైనా ఆ బీర బాధలు కట్టుకోవడానికి అక్కడ మీరు ఏదైతే పోల్స్ పెట్టుకోవడం కానీ, లేకపోతే వైర్లకు కానీ, అంటే వివిధ రకాలుగా ప్రభుత్వం నుంచి కూడా సబ్సిడీలు ఉన్నాయి. మీరు అన్నీ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు తప్పనిసరిగా. అదేవిధంగా మహిళలకు పెద్దలకు కూడా ఏంటంటే మీరు ఏదైనా హాస్పిటల్ విషయంలో చూసుకుంటే కనుక మీ దగ్గర బిల్స్ ఏమైనా ఉంటే కనుక
ఆ బిల్స్ నాకు పంపిస్తే అది ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కొంత అమౌంట్ మీకు వస్తుంది. అదేవిధంగా మీకు ఏదన్నా ఆరోగ్యపరంగా మీ దగ్గర ఆ రోజు ఆరోగ్యశ్రేణి లేకపోతే, ఆ రోజు మీ దగ్గర డబ్బులు లేకపోతే కనుక అది కూడా ఎల్ఓసి అని చెప్పి అది ముఖ్యమంత్రి సహాయ నుంచి లెటర్ వస్తుంది. మీరు అది కూడా మీకు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ అవసరం ఉన్నా సరే మీరు ఏదైనా ప్రభుత్వం విషయంలో, హాస్పిటల్ విషయంలో కానీ, పోలీస్ విషయంలో కానీ, రెవెన్యూ విషయంలో కానీ, ఏదైనా ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా మీకు ఏ అవసరం ఉన్నా సరే తప్పనిసరి రండి. మీ అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా, సమస్య పరిష్కరించే విధంగానే మేము ముందుకు వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడికి మరి ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి బాబులు గారికి, ఏసు గారికి నేను మరొకసారి వారి టీం అందరికీ కూడా, ఈరోజు జాయిన్ అవుతున్న టీం అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ అవకాశం కల్పించినందుకు మరి చెట్టుపాలెం గ్రామ ప్రజానికానికి నేను మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. నేను